నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్ లో డయాబెటీస్, ఒబెసిటీ సమస్యలకి కారణాలేంటి, ఎలాంటి ఆధునిక పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నాయి, బేరియాట్రిక్ సర్జరీ ఈ సమస్యలకు ఎంతవరకు పరిష్కారం చూపగలుగుతుంది, ఇలా అన్ని అంశాలపై మాట్లాడడానికి మణిపూర్ మిల్లర్ రోడ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ మొయినుద్దీన్ ఇవాల్టి లైఫ్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. మీకు ఈ అంశానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా TV9 స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో డాక్టర్ గారు. డయాబెటీస్ అండ్ ఒబెసిటీ ఈ రోజుల్లో వెరీ కామన్ ప్రాబ్లమ్స్, అందరూ ఫేస్ చేస్తున్నారు. సో కారణం ఏంటి? చూడండి, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంతకుముందు మన పూర్వీకులు తీసుకుంటే చాలా వరకు వర్క్ హార్డ్ చేసేవాళ్ళు, ప్రతి ఒక్కటి తనంతకదే పోయి పని చేసేవాళ్ళు. ఈ కాలంలో అయిపోయిందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, లాట్ ఆఫ్ స్క్రీన్ టైం అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ యాక్సెసిబుల్, ఈవెన్ యాక్సెసిబుల్ ఫుడ్ డెలివరీ యాప్స్, మనం కూర్చున్న చోటే అన్ని ఫుడ్ ప్రొవైడ్ వస్తుంది, అఫోర్డబిలిటీ కూడా ఎక్కువైపోయింది. కాబట్టి మనం ఎక్కువ క్యాలరీస్ కన్సంప్షన్ చేస్తున్నాం. కానీ మనం చేసిన క్యాలరీస్ కన్సంప్షన్ మనం బర్న్ చేస్తున్నామా లేదా అది ఒకసారి చూసుకోవాలి మనం. సో అలా చేయనప్పుడు ఏమవుతుందంటే క్యాలరీస్ అక్యూములేట్ అయ్యి మనం ఒబెసిటీలో పోతాం అన్నమాట. అలాంటప్పుడు చాలామంది ఒబీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 4 times ఎక్కువ ఉంటాయి. సన్నగా ఉన్న వాళ్ళకి కంపేర్ చేస్తే 4 times ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒబెసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్. డయాబెటీస్ రెండు ఇంటర్లింక్డ్. అవునండి. ఇప్పుడు మీరు అడుగుతారు సన్నగా ఉన్న వాళ్ళు కూడా డయాబెటీస్ ఉండొచ్చు కదా. అవును ఉంటారు. కానీ ఏముంటుందంటే డయాబెటీస్కి మల్టీఫ్యాక్టోరియల్ డిసీజ్ అది. కానీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, మేజర్ ఫ్యాక్టర్ ఒబెసిటీ. జీన్స్లో కూడా రావచ్చు. ఇప్పుడు పేరెంట్స్ ఒబిస్ డయాబెటిక్ ఉన్నప్పుడు కిడ్స్ కూడా ఒబిస్ అవ్వచ్చు. కాకపోతే ఏమంటే ఒబెసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ కాలంలో మనం చూసేది. నేను చేస్తాను ఆల్మోస్ట్ ఇంతకుముందు డయాబెటీస్ 40 years 50 yearsలో వచ్చేది. ఇప్పుడు ఇట్లా లేదు. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ లావు ఉన్నారు. నేను చూసాను, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ ఒక అబ్బాయిని చూశాను. హీస్ 29 years, హిస్ వెయిట్ ఈస్ 140 kgs, హీస్ ఆల్రెడీ డయాబెటిక్. సో డయాబెటీస్ ఒబెసిటీ వల్ల వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే. సో ఇప్పుడు కొంతమంది డయాబెటీస్ వచ్చిన తర్వాత సన్నగా అయిపోతారు, అదేలా? చూడండి, అది డేంజరా? అట్లా కాదు. సో డయాబెటీస్ కెటబాలిక్ ఫేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు సన్నగా అవుతారు. సో కాకపోతే ఇప్పుడు చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిందంటే ఒబీస్ డయాబెటిక్స్ గురించి నేను మాట్లాడదలుచుకోలేను. ఇప్పుడు ఏం చేస్తారంటే డయాబెటీస్ ఉన్నప్పుడు మీరు టాబ్లెట్స్, ఇన్సులిన్స్ వాడతారు. వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ మనిషికి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. సో హీ గెట్స్ అండ్ ఇనిషియేటివ్ టు ఈట్, హంగర్ వస్తుంది, తినాలనిపిస్తుంది. హీ ఈట్స్ మోర్. చూస్తే మళ్ళీ షుగర్స్ అన్కంట్రోల్, ఇంకా ఎక్కువ అన్కంట్రోల్ అయిపోతాయి. సో మళ్ళీ ఇంకా డోస్ పెంచాలా అలా. సో వాట్ హ్యాపెన్స్, ఇట్స్ విషియస్ సైకిల్, కీప్ ఆన్ గెయినింగ్ వెయిట్. ఒబీస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది. ఓకే. సో ఆ రెండింటికి డిఫరెన్స్. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అనేది కూడా ఒబెసిటీకి చాలా మంది ఇప్పుడు దాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. అది ఎలాంటి సందర్భాల్లో మీరు బేరియాట్రిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు? కరెక్ట్ చెప్పాలంటే బేరియాట్రిక్ అనేది వర్డ్ ఇంతకుముందు యూస్ చేస్తారు, ఇప్పుడు మెటబాలిక్ సర్జరీని యూస్ చేస్తున్నారు. ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు డిఫరెన్స్ ఏంటండి? మామూలుగా ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళు, బేరియాట్రిక్ సర్జరీ అంటే ఓన్లీ వెయిట్ లాస్ ఏమో మాత్రమే అనుకునేవాళ్ళు. అట్లా కాదు. ఇప్పుడు మెటబాలిక్ సర్జరీ అన్నారు. అంటే మెటబాలిక్ కండిషన్స్ ఏమున్నాయి, డయాబెటీస్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, కొలెస్ట్రాల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయంటే ఈ సర్జరీ చేసిన తర్వాత ఈ టాబ్లెట్స్ అన్నీ ఆపేస్తాం స్లోగా. ఎట్లా వెయిట్ లాస్ అవుతారో అట్లా టాబ్లెట్స్ ఆపేస్తాం. అలా అని చెప్పకుండా, ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ చేసిన తర్వాత మేము ఒకసారి డయాబెటిక్ అటాక్ అయిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ అది టాబ్లెట్స్ వాడాల్సిందే అంటారు కదా. మరి సర్జరీ చేయించుకున్న తర్వాత టాబ్లెట్స్ మానేస్తే మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి కదా లెవెల్స్? అదే నేను చెప్పేది. నేను మాట్లాడేది లావుగా ఉండే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. లావుగా ఉంటే డయాబెటీస్ ఉంటుంది కదా, వాళ్ళకి చాలా ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే బేసిక్గా వాళ్ళ ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది, కానీ టిష్యూస్ అబ్జర్వ్ చేయవు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ ప్రాబ్లం ఉంటుంది ఒబీస్ డయాబెటిక్స్లో. మనం ఏం చేస్తామంటే సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ పోయేది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఏమవుతుందంటే న్యాచురల్గా ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ అబ్జర్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. రైట్. కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ ఫ్రమ్ మంచిర్యాల. శ్రీనివాస్ గారు చెప్పండి మీ సమస్య. మేడం, నేను 12 years నుంచి డయాబెటిక్, అంటే ఆటోమేటిక్గా నేను ఆఫీస్ నుంచి రిపోర్ట్ తీసుకొద్దామని బయటికి వెళ్ళాను మేడం. వెళ్తున్నాక వెనక నుంచి ఎవరో ఇట్లా నెట్టేసినట్టు అయింది మేడం. నెట్టేసినట్టు అయిపోయేసరికి ఎవరు దెబ్బేస్తున్నారని వెనక తిరిగి చూసేసరికి ఎవరు లేరు మేడం. అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుని పట్టుకొని అట్లే నేను నిలుస్తున్నాను మేడం. నేను తర్వాత ఏమైందంటే మొత్తం చల్ల చెమటలు వచ్చేసి మొత్తం అంగి బనీను మొత్తం తడిచిపోయింది మేడం. ఆ రిపోర్ట్ కూడా తీసుకురాలేదు. డైరెక్ట్ మళ్ళీ ఆఫీస్కి వచ్చేసి బల్ల మీద కూర్చొని ఒక గ్లాస్ వాటర్ తాగి బల్ల మీద కూర్చొని అట్లనే ఉండిపోయాను మేడం. తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్స్ చూసి ఇతనికి ఏదో ఇబ్బందికరంగా ఉందని మళ్ళీ నన్ను డిస్పెన్సరీ సింగరేణి ఇలా జాబ్ చేస్తాను మేడం. నన్ను డిస్పెన్సరీ పట్టుకుపోతే అక్కడ నుంచి వాళ్ళు ఏరియా హాస్పిటల్కి పంపించారు మేడం.
సో ఇప్పుడు మీరు డాక్టర్ గారిని ఏం అడగాలనుకుంటున్నారు? మేడం అయితే నాకు స్టార్టింగ్ నుంచి వీళ్ళు డాక్టర్ గారు ఏం చేశారంటే టాబ్లెట్లతోని నయమైతేమో అని టాబ్లెట్లు 500 mg మెట్ఫర్మిన్ ఇచ్చారు మేడం. ఇది దాంతో డయాబెటిస్ కోసమా? డయాబెటిక్ మేడం, బీపీ ప్లస్ డయాబెటిక్ రెండు ఒకటేసారి అటాక్ అయిపోయింది. ఓకే ఓకే. అయితే మళ్ళీ ఏమైందంటే కంట్రోల్ కాకపోయేసరికి వాళ్ళు ఇన్సులిన్ స్టార్ట్ చేశారు మేడం. ఓకే. ఆ ఇన్సులిన్ డోసుతోని కొంచెం అంటే వాళ్ళు ఇచ్చే డోసుకు తక్కువ కాక మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ డోసు పెంచారు. ఒక 15 days తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి నేను బయటకు వచ్చేసరికి ఇన్సులిన్ ప్లస్ మెట్ఫర్మిన్ 500 mg ఇవి వేసుకుంటేనే నాకు డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. మళ్ళా తర్వాత ఏమైందంటే ఎండాకాలం వచ్చేసరికి మేడం వేసే ఎండాకాలంలో వడదెబ్బ తాగితే మళ్ళీ బీపీ అయ్యింది మేడం. ఓకే. సో ఇప్పుడు డాక్టర్ గారి నుంచి మీరు ఎలాంటి సలహా కోరుకుంటున్నారు? అయితే నాకు ఒబెసిటీ ఉంది ప్లస్ డయాబెటిక్ ఉంది మేడం. ఈ మెడిసిన్స్ మళ్ళీ నాకు పనిచేస్తలేవు కదా. ఇది ఇన్సులిన్ వేసుకుంటున్నాను ప్లస్ మెట్ఫర్మిన్ 500 mg కూడా వేసుకుంటున్నాను మేడం. సో ఇప్పుడు ఏంటి పరిష్కారం అని అడుగుతున్నారు అంతేనా? లేదంటే బేరియాట్రిక్ సర్జరీ ఏమన్నా చేయించుకోవాలనుకుంటున్నారా? మీ ఏజ్ ఎంత అండి? సార్ ఇప్పుడు నాది వచ్చేసి 54 సార్ నాది. ఓకే. హైట్ ఎంత అండి మీది? 5'7" సార్. ఓకే. వెయిట్ వచ్చేసి అదే సార్ 1000 ఉన్నాను సార్. 100 కదా? 100 కిలోలు ఉన్నారా? అవును మేడం. ఓకే. సో మీరు మీ హైట్ ప్రకారం మీరు ఆల్మోస్ట్ 65 kgs ఉండాలా, 60 to 65 kgs ఉండాలా. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ లైక్ 35 kgs ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే టాబ్లెట్స్ ఇన్సులిన్ వాడితే షుగర్ కంట్రోల్ అవుతుంది అంటున్నారు. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి మీకు? 10 years అన్నట్టున్నారు. 10 years. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఏమవుతుందంటే బేసిక్గా యూజువల్లీ డయాబెటిక్ అవుతారు కదా. సో చాలామందికి తెలియదు డయాబెటీస్ ఉందని. డయాబెటీస్ వచ్చిన తర్వాత 3-4 years నుంచి డయాగ్నోజ్ అవుతారు. అంటే ఏదైనా సిమ్టమ్స్ వచ్చి సడన్గా టెస్ట్ చేసుకుంటే షుగర్ లెవెల్స్, దానికి ఏమంటే HbA1c అని ఒక ఇది ఉంటుంది టెస్ట్. ఆ టెస్ట్ చేస్తే పోయిన 3 monthsలో ఎంత మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయా లేదా అది తెలిసిపోతుంది. మామూలుగా 6.5 లోపల ఉండాలి, 6 లోపల ఉండాలి కరెక్ట్ చెప్పాలంటే. ఇప్పుడు వీళ్ళకు మామూలుగా ఏమవుతుందంటే చాలామంది చెక్ చేసుకోరు, ఎన్ని రోజులు టాబ్లెట్సే వాడరు, కాబట్టి సడన్గా చూస్తే ఎక్కువ లెవెల్ ఉంటుంది HbA1c. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, లావు ఉన్నారు. 2 problems ఉన్నాయి, ఒకటి డయాబెటీస్ ఉంది, ఒకటి లావు ఉన్నారు. దీన్ని డయాబెసిటీ అంటారు, డయాబెటీస్ ఒబెసిటీ. ఇప్పుడు ఇట్లా ఏమంటే వెయిట్ లాస్ అవ్వాలి. వీళ్ళు వెయిట్ లాస్ అవ్వాలంటే వీళ్ళు డెఫినెట్గా డైట్ చేంజెస్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, బ్రిస్క్ వాష్ చేయొచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డైట్లో కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారా? డైటిషియన్ ఓరియంటెడ్లో చేయాలా, డైటిషియన్ గైడెన్స్లో చేయాలా. ఓకే. ఒకవేళ వాళ్ళు తగ్గుతుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. కొంచెం బ్రిస్క్ వాష్ చేయాలా. ఎట్లా అంటే చాలామంది ఏమనుకుంటారంటే మందులు వాడితేనే తగ్గుతారు అనుకుంటారు. కాదు, డయాబెటీస్ ఫస్ట్ ఏమంటే డైట్ చేంజెస్ చేయాలా. డయాబెటీస్కి ఫస్ట్ డైట్ చేంజెస్, సెకండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే వాక్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత మందులకు రావాలా. దట్స్ వాట్ ఐ ఫీల్. అట్లా వాళ్ళు ట్రై చేయొచ్చు. ఒకవేళ ఒక 2-3 months ట్రై చేయమని చెప్పండి. ఒకవేళ తగ్గకపోతే డెఫినెట్గా బేరియాట్రిక్ సర్జరీ ఒక ఆప్షన్ ఉంది. వీ కెన్ రియలీ కన్సిడర్ ఇట్. ఓకే. సో బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇప్పుడు కీ హోల్ సర్జరీ కదా, మొత్తం ఏమీ అంత భయపడాల్సిన అవసరం లేదు అంటారు. సో లేడీస్ చేయించుకోవచ్చా? లేడీస్కి ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. చూడండి మేడం, ఒక ఏజ్ లిమిట్, ఒక జెండర్ లిమిట్ లేదు, అందరూ చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చే పేషెంట్ చాలామంది లేడీసే ఉంటారు, యంగ్ గర్ల్స్ వస్తారు. PCOD ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. వాళ్ళు ఏం చేస్తుంటారు, మెన్సెస్ లేదు వాళ్ళకి 3 months 6 months 1 year నుంచి మెన్సెస్సే లేదు, లేకపోతే ఇర్రెగ్యులర్ మెన్సెస్ అలా ఉంటుంది. అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే యంగ్ పీపుల్ దే ఆర్ ప్లానింగ్ టు కన్సీవ్, ఇన్ఫర్టిలిటీ, ఒబెసిటీ వల్ల అది కూడా వస్తుంది. నెంబర్ 3 మ్యారేజ్ ఇష్యూస్. ఇవన్నీ లావు ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హైట్ ప్రకారం 60 ఉంటే వాళ్ళు 100 ఉంటే 40 kgs ఎక్కువ ఉన్నారు, లావు ఉన్నారు. ఇట్లాంటి పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు. ఫర్టిలిటీకి ఏం ప్రాబ్లం ఉండదా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత? చాలా మంది ఏం చేస్తారు, గైనకాలజిస్ట్ రెఫర్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs ఉన్నారు, వాళ్ళకి IVF చేస్తారు 1-2 cycle. కానీ మెయిన్ రీజన్ ఒబెసిటీ ఉండొచ్చు వాళ్ళకి. ఒకవేళ అది ఉంటే డెఫినెట్గా బేరియాట్రిక్ సర్జరీకి ఫస్ట్ పంపిస్తారు. మేము సర్జరీ చేసిన తర్వాత వితిన్ 1 year, ఆఫ్టర్ 1 year కన్సీవ్ అని చేయమని చెప్తాం వాళ్ళకి. ఈవెన్ PCOD యంగ్ గర్ల్స్కి నేను చెప్తున్నాను కదా, చాలామంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తారు. మేము సర్జరీ చేసిన తర్వాత వితిన్ 3 to 4 months రెగ్యులర్ అవుతాయి. ఎందుకంటే PCODకి మెయిన్ ట్రీట్మెంట్ వెయిట్ లాస్. ఓకే.
సో మామూలుగా సర్జరీ అంటే ఎంత ఆధునిక కాలంలో అయినా కూడా భయపడతారు. ఏదన్నా వేరే సమస్య, ఏ హార్ట్ ప్రాబ్లమ్ ఇంకో ఏదో అయితేనే తప్పదు అనుకుంటేనే సర్జరీకి వెళ్తారు. అప్పటి వరకు మందులతో తగ్గించుకుందామా, ఇట్లాగే మేనేజ్ చేద్దామా, లాస్ట్ ఇంకా తప్పదు అనుకుంటే సర్జరీకి వెళ్తారు. సో బేరియాట్రిక్ సర్జరీ, అది కూడా ఒబెసిటీ కోసం అంటే ధైర్యం చేయొచ్చు అంటారా? చూడండి మేడం, ఒకటేమంటే ఏదైనా ఫస్ట్గా వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సర్జరీ కొత్తగా వచ్చింది అనుకోండి ఇండియాలో, మనం ఏమనుకుంటాము రిస్క్ ఉందేమో అది అనుకుంటాం. కానీ ఈ సర్జరీ వచ్చి ఆల్మోస్ట్ 40 years అయింది. నేను మాత్రం 12 years నుంచి చేస్తున్నాను. 2012 ఎండింగ్ నుంచి నేను సర్జరీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ కొంచెం వందల మందికి సర్జరీ చేస్తాం. ఆల్మోస్ట్ 500-600 పేషెంట్స్ ఉన్నారు నాకు. ఇప్పుడు ఏమంటే చాలా మంది బేరియాట్రిక్, ఇంకా మిగతా సర్జరీస్ చాలా చేస్తాం, కానీ బేరియాట్రిక్ నేను చెప్పేది స్పెసిఫిక్గా. ఇప్పుడు చాలామంది ఏంటారు సర్జరీ భయం సార్ ఇది అంటారు. కాకపోతే సర్జరీ చేసేది చిన్న కీ హోల్తో, ఇట్లా కోర్స్ చేయడం కాదు, చిన్న హోల్స్ వేసి కెమెరా ఓరియంటెడ్ సర్జరీ. ఇది కెమెరాతో సర్జరీ చేస్తాం. ఆ చిన్న హోల్స్కి మనము స్టిచెస్ తీసే అవసరం కూడా లేదు. సర్జరీ చేసిన తర్వాత సేమ్ డే స్నానం చేయొచ్చు. సర్జరీ టేక్స్ ఓన్లీ 1 to 2 hours, 1 గంట నుంచి 2 గంటలు అప్పడచ్చు. తర్వాత 2 గంటలు వాక్ కూడా చేపిస్తాం. అంటే బెడ్ రెస్ట్ లేదు ఈ సర్జరీ తర్వాత. చాలామంది అనుకుంటారు ఇట్లా బెడ్ పైన ఉండాలేమో హాస్పిటల్, అట్లా ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది మా పేషెంట్స్ చేస్తారు, ఒకరోజు ముందు వస్తారు, టెస్ట్లన్నీ చేస్తాము, రాత్రి నుంచి ఎన్పిఓ పడతాం, అంటే ఏం తినకుండా. నెక్స్ట్ డే మార్నింగ్ సర్జరీ చేస్తాం. ఒకవేళ 10 o'clock సర్జరీ అయిందనుకోండి, 12 o'clock వాక్ చేపిస్తాం. ప్రతి గంట వాక్ చేపిస్తాం పేషెంట్కి. నెక్స్ట్ డే పేషెంట్ని చూసి లిక్విడ్ స్టార్ట్ చేసి డిశ్చార్జ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బేరియాట్రిక్ సర్జరీ జనరల్ అనస్థిషియా అండి. అందుకే జనరల్ అనస్థిషియా ఆల్మోస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత 2 hours ఆ ఎఫెక్ట్ ఫేడ్ అయిపోతుంది. అందుకే ఆ 2 hours గ్యాప్ ఇస్తాం వాక్ చేయించడానికి. సో నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాం. ఆల్మోస్ట్ లైక్ ఫాస్ట్ ట్రాక్ సర్జరీ లాగా అయిపోయింది. ఇప్పుడు 48 hours సర్జరీ, హాస్పిటలైజేషన్ మొత్తం ఎండ్ అయిపోతుంది. మిల్లర్ రోడ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ మొయినుద్దీన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడడానికి కృష్ణయ్య హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణయ్య గారు, చెప్పండి మీ సమస్య. మేడం, నాకు పొట్ట లాభం ఉంది మేడం. ఓకే. పొట్ట లాభం ఉంది. 4'50" ఉంటాను. 5 feet ఉంటాను. కృష్ణయ్య గారు హైట్ ఎంత అండి? కృష్ణయ్య గారు 5 feet ఉంటాను సార్. ఓకే. వెయిట్ ఎంత అండి? వెయిట్ ఇప్పుడు వచ్చేసి 94 ఉందండి. ఓకే. సో ఆల్మోస్ట్ 40 kgs ఎక్కువ ఉన్నారు. 40 kgs ఎక్కున్నాము. షుగర్ బీపీ ఏమన్నా ఉందా? పొట్ట మధ్య మొత్తంగా ఇట్లా ఆలాడబడ్డట్టుగా ఉంది పొట్ట. ఓకే. అది మనకు హార్ట్ ప్రాబ్లం సార్. ఈ సర్జరీ చేయించుకుంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉందా మీకు? అవును సార్. ఓకే. అంటే హార్ట్ ప్రాబ్లం అంటే ఏం స్టంట్ ఏమైనా వేసారా? టెంట్ వేశారు సార్. అంటే ఒక హోల్స్ జామ్ ఉందని టెంట్ వేశారు. ఓకే. చేసేది డ్రైవింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. కృష్ణ గారు, మామూలుగా మీ హైట్ ప్రకారం మీరు 50 ఉండాలా, మీరు 90 ఉన్నారు, 40 kgs ఎక్కువ ఉన్నారు. మీరు ఏమంటున్నారంటే ఆల్రెడీ హార్ట్కి స్టంట్స్ వేశారని చెప్తున్నారు. అయినా వేయచ్చు, అయినా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు లావు తగ్గకపోతే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కంట్రోల్ ఉండవు కదా, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, దీనివల్ల కదా హార్ట్ అటాక్ వచ్చేది. కాబట్టి ఈ సర్జరీ చేసిన తర్వాత డెఫినెట్గా అన్ని కంట్రోల్లో వస్తాయి. షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, స్లీప్ యాప్నియా కానీ, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, అన్ని హెల్త్ ఇష్యూస్, మెటబాలిక్ ఇష్యూస్ అన్ని కంట్రోల్లో వస్తాయి. వచ్చినప్పుడు ఏమంటే ఆ రిస్క్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా బేరియాట్రిక్ చేసుకోవచ్చు, అలాంటి రిస్క్ లేదు. ఓకే. సో ఇప్పుడు చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్కి ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా రీజన్స్. మరి ఎందుకు అందరికీ బేరియాట్రిక్ సజెస్ట్ చేయరు? చూడండి, మామూలుగా ఏముంటుంది అదే చాలా వరకు ఇగ్నోరెన్స్, అంటే వాళ్ళకి తెలియదు ఇట్లాంటిది ఒకటి ఉందని తెలియదు చాలామందికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చాలా చోట్ల పోయి సిఎంఎస్ చేస్తాను, డాక్టర్స్కే తెలియదు ఇలాంటి సర్జరీ ఒకటి ఉందని. సో దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దట్స్ ద రీజన్ ఇక్కడ వచ్చి టీవీలో మాట్లాడడం. చాలా మంది అది కాస్మెటిక్ సర్జరీ అనుకుంటారు. చూడండి, బేరియాట్రిక్ లుక్ కోసం అనుకుంటారు. అవును, చాలా మంది ఏమనుకుంటారు, సార్ పొట్ట దగ్గరే ఫ్యాట్ ఎక్కువ ఉంది, అక్కడ ఫ్యాట్ ఉంది. చూడండి, బేరియాట్రిక్ సర్జరీ అంటే ఓవరాల్గా వెయిట్ తగ్గుతుంది. ఫేస్ నుంచి, చెస్ట్ నుంచి, అబ్డామిన్ నుంచి, థైస్ నుంచి, అన్ని చోట్ల ఫ్యాట్ తగ్గుతుంది. లైపోసెక్షన్ అంటే డిఫరెంట్. లైపోసెక్షన్ అంటే ఫ్యాట్ తీయడం ఒక స్పెసిఫిక్ ప్లేస్, అది ఒక కాస్మెటిక్ ప్రొసీజర్. ఇక్కడ ఎక్కువ ఉంది ఫ్యాట్, సో అక్కడ నుంచి తీస్తారనమాట 5 kgs 6 kgs. నేను చేసే సర్జరీ 5 kgs 6 kgs కాదు, 30-40 kgs తగ్గుతారు. ఎప్పుడు కనిపిస్తుంది ఆ చేంజ్? చూడండి, సర్జరీ చేసిన తర్వాత విత్ ఇన్ ఏ వీక్ చాలా వరకు ఒక 6 to 8 kgs తగ్గుతారు అని యావరేజ్గా. కాకపోతే ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 170, 180 ఉన్నారనుకోండి, వాళ్ళు 15 kgs కూడా తగ్గచ్చు ఫస్ట్ వీక్లో. వాటర్ వెయిట్ వెళ్ళిపోతుంది స్లోగా. వాటర్ వెయిట్ తక్కువ, ఫ్యాట్ వెయిట్ ఎక్కువ పోతుంది. మాక్సిమం ఎంత వెయిట్ ని మీరు రెడ్యూస్ చేయగలరు సర్జరీ ద్వారా? ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 70 kgs ఉండాలనుకోండి, వాళ్ళ హైట్ ప్రకారం 140 kgs ఉన్నారు అంటే 70 kgs ఎక్కువ ఉన్నారు. ఆ 70 kgsలో 50 to 55 తగ్గచ్చు. అంటే 80 to 90% ఎక్స్ట్రా వెయిట్
ఓకే అంటే ఇప్పుడు 70 మీరు చేసిన సర్జరీస్ లో 600 చేశానని చెప్పారు కదా, ఎక్కువ తగ్గించిన వెయిట్ ఎంత? 120 kgs తగ్గారండి ఒక పేషెంట్. అంటే ఎంత ఉన్నారు ఆల్రెడీ? అంత 240 ఉండే ఆయన. మై గాడ్. సో ఇప్పుడు 120 ఉన్నారు. అంటే ఈ వెయిట్ లాస్ 6 to 8 months లో అవుతారు అనమాట. వెయిట్ లాస్ ఓకే స్లోగా అవుతారు. ఓకే. సో అంతలా ఉన్న వాళ్ళు ఒకేసారి తగ్గేసరికి బాడీ అంతా లూజ్ అయిపోతుంది కదా. అది ఎట్లా అంటే దానికి ఏంటి సొల్యూషన్? చూడండి, మామూలుగా సర్జరీ చేసిన తర్వాత వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మనము బాడీ టోనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్రోటీన్ మేనేజ్మెంట్, విటమిన్ మేనేజ్మెంట్, ఇవన్నీ చేయాలి. అంటే మాతో టచ్లో ఉండాలి. సర్జరీ చేసి మమ్మల్ని మర్చిపోకూడదు. 3 monthsకి ఒకసారి చెకప్లో రావాలా, మా డైటీషియన్తో టచ్లో ఉండాలి. దానికి మేమేం చేస్తున్నామంటే మా దగ్గర వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో అందరి పేషెంట్స్ని యాడ్ చేస్తాం. డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్. ఓకే, ఈ గ్రూప్లో 200-300 డైటీషియన్ ఉన్నారు, నేనున్నాను. ఏదైనా డౌట్ ఉండి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ చేసుకున్న తర్వాత 1 week తర్వాత 2 months కానీ ఏదైనా డౌట్ ఉంటే ఆ గ్రూప్లో వేస్తే సాల్వ్ చేస్తాం. అంటే అట్లాంటి ఏదైనా చిన్న మిస్టేక్ ఇనిషియల్ స్టేజెస్లోనే కర్బ్ అయింది అనుకోండి, పెద్ద మిస్టేక్గా అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ హనీ మీరు తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారని తీసుకుంటారు. హనీ సుక్రోస్, హనీ వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. అట్లా చిన్న మిస్టేక్. చాలామంది ఏంటంటే బెల్లం తినొచ్చు, బెల్లం వల్ల వెయిట్ గెయిన్ అవ్వదు అనుకుంటారు. అట్లా లేదు, బెల్లం తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. అట్లాంటి చిన్న మిస్టేక్స్ మేము అక్కడే కట్ చేస్తాం. ఇంకొకటి ఏమంటే మా ట్రైనర్ ఉన్నారు, 1 month ఏం చేస్తామంటే వాక్ చేయమని చెప్తాం. 1 month తర్వాత మా ట్రైనర్ వాళ్ళతో టచ్లో ఉంటారు అనమాట. హీ విల్ టీచ్ సమ్ ఎక్సర్సైజెస్. ఆ పొట్ట దగ్గర ఎక్కువ వెయిట్ ఉంది, హీ విల్ లూజ్ మోర్ ఫ్రమ్ పొట్ట. సో వాట్ హ్యాపన్స్ ఇస్ అక్కడ టోనింగ్ మజిల్ ఎక్సర్సైజ్ చేయాలా, మా ట్రైనర్ చెప్తారండి ఈ ఎక్సర్సైజ్ చేయాలా, ఆ ఎక్సర్సైజ్ చేయాలా. అట్లా మీరు చేసుకుంటూ పోతే, టోనింగ్ చేసుకొని పోతే లూజ్ స్కిన్ తగ్గుతుంది. మామూలుగా సర్జరీ తర్వాత ఫ్యాట్ లాస్, మజిల్ లాస్ ఉంటుంది. మనం ఫ్యాట్ మాత్రమే తగ్గాల, మజిల్ తగ్గకూడదు. ఎందుకంటే స్కిన్ ఇస్ సిట్టింగ్ ఆన్ ద మజిల్, అట్లా మజిల్ ఉంటుంది. కాబట్టి మజిల్ టోన్డ్ ఉండి కరెక్ట్గా ప్రోటీన్ తీసుకుంటే లూజ్ స్కిన్ని మినిమైజ్ చేయొచ్చు మనం. చాలా వరకు 30-40 kgs తగ్గిన పేషెంట్స్కి చాలా వరకు తక్కువ ఉంటుంది మా లూజ్ స్కిన్. ఎందుకంటే మా ట్రైనర్ వచ్చిన తర్వాత డైట్ మేనేజ్మెంట్ ఆ కరెక్ట్గా ఫాలో అప్ ఉంటే లూజ్ స్కిన్ చాలా మినిమైజ్ చేయొచ్చు మనం. ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా ఈ సర్జరీకి? అవునండి, ఈ కాలంలో మామూలుగా ఇన్సూరెన్స్ ఇంతకుముందు కవర్ అయ్యేది కాదు. ఒక 2-3 years నుంచి కవర్ అవుతుంది ఇన్సూరెన్స్. ఏమంటే వాళ్ళ BMI 32.5 ప్లస్ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్, వెయిట్ ఇన్ kgs బై హైట్ ఇన్ మీటర్స్కి ఒక వాల్యూ వస్తుంది. వాళ్ళ BMI 32.5 కంటే ఎక్కువ ఉండి ఏదైనా హెల్త్ ఇష్యూస్, డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, స్లీప్ యాప్నియా కానీ, ఏదైనా హార్ట్ ఇష్యూస్ కానీ, ఒబెసిటీ వల్ల అది ఉంటే కవర్ అవుతుంది. కానీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ అప్రూవల్ చాలా ఎక్కువ ఉంది ఇండివిజువల్ ఇన్సూరెన్స్ కంటే. ఓకే. సో ఈ బేరియాట్రిక్ సర్జరీ ప్రాసెస్ అనేది చాలా ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది అన్నారు కదా. సో కొత్తగా వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి ఇందులో? అవును, ఇప్పుడు చూడండి, సర్జరీ ఇంతకుముందు వచ్చేది ఏమంటే సర్జరీ ఎట్లా చేస్తారంటే చిన్న హోల్స్ వేసి కెమెరాతో చేస్తారు. మనం చేసే సర్జరీ కెమెరాలో చూసి చేస్తాం. అంటే ఒక పెద్ద మానిటర్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది. ఇంతకుముందు HD కెమెరాస్ ఉన్నాయి, ఇప్పుడు నేను వాడేది 4K కెమెరా. మా మణిపాల్ మిల్లర్ రోడ్లో ఎందుకు దీంట్లో సర్జరీ చేస్తామంటే ఇట్ ఈస్ లైక్ 4K కెమెరా, అంటే ఇంకా క్లియర్ కనిపిస్తుంది, ఇంకా డెప్త్లో కనిపిస్తుంది. కాబట్టి మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఒకటి. ఇంకొకటి స్టేప్లర్ టెక్నాలజీ. ఇంతకుముందు సింగిల్ లేయర్ స్టేప్లింగ్ ఉంది, ఇప్పుడు ట్రైలేయర్ స్టేప్లింగ్. జాన్సన్ టెక్నాలజీ చాలా మంచిగా ఉంది టెక్నాలజీ, ఆ స్టేప్లర్స్ వాడతాం. ఇంకొకటి సింగిల్ యూజ్, మల్టీ యూజ్ లేదు. ఇంకొకటి మనము వాడే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆ టెక్నాలజీ పెరిగింది. ఇంకొకటి మనం ఏదైనా లైగేషన్ చేయాలన్నా బ్లడ్ అది మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ కానీ చాలా అడ్వాన్స్డ్ అయిపోయినాయి. కాబట్టి బ్లడ్ లాస్ చాలా మినిమం. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళమంటే బ్లడ్ చూసేవాళ్ళం కదా, సర్జరీ చేయాలంటే ఎంత ఉంది బ్లడ్ అని. ఇప్పుడు చూడం, ఎందుకంటే బ్లడ్ లాస్ ఉండదు కాబట్టి లాప్రోస్కోపిక్ సర్జరీలో హార్డ్లీ ఒక 100-200 ml ఉంటుంది. దానికి మనం ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో అన్ని కేజెస్ వెయిట్ తగ్గించుకున్న తర్వాత సర్జరీ ద్వారా మళ్ళీ పెరుగుతారా? అది ఇంకా కాన్స్టెంట్గా అట్లా కంటిన్యూ అవుతుందా? బెరాట్రిక్ సర్జరీలో చాలా టైప్స్ ఉన్నాయి, కానీ బ్రాడ్గా 2 types చెప్తాం. ఒక గ్యాస్ట్రిక్ స్లీవ్ అని చెప్తాం, ఒకటి గ్యాస్ట్రిక్ బైపాస్ అని చెప్తాం. గ్యాస్ట్రిక్ స్లీవ్ అంటే స్టమక్ సైజ్ని చిన్నగా చేసేయడం. ఇంకొకటి గ్యాస్ట్రిక్ బైపాస్ అంటే స్టమక్ సైజ్ని చిన్నగా చేసి ఇంటెస్టైన్తో జాయిన్ చేయడం. ఈ సర్జరీ స్టమక్ సర్జరీ మాత్రమే. ఈ సర్జరీ స్టమక్ అండ్ ఇంటెస్టైన్ సర్జరీ. నా ఎక్స్పీరియన్స్లో ఏమంటే మేము ఎక్కువ బైపాస్ చేస్తాం, గ్యాస్ట్రిక్ బైపాస్. ఎందుకు బైపాస్ చేస్తామంటే లాంగ్ టర్మ్ వెయిట్ లాస్ ఉండాలి. ఈ స్టమక్ చిన్నగా చేస్తాం కదా, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది మజిల్ డిస్టెండ్ అవ్వచ్చు. ఆ 20% చేస్తాం కదా స్టమక్ని, డిస్టెండ్ అయ్యి 40% అవ్వచ్చు. మీరు తినే కెపాసిటీ పెరగచ్చు. నేను బైపాస్ చేయడం ఏమవుతుంది, ఆ బైపాస్ చేసిన లింబ్ వెయిట్ లాస్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మేము మాతో టచ్లో ఉండి బైపాస్ కింద చేసుకొని రెగ్యులర్ టచ్లో ఉంటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఒకవేళ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ 40 kgs తగ్గారనుకోండి, ఒకవేళ అయినా కూడా ఒక 5-6 yearsలో ఒక 7-8 kgs పెరగచ్చు. అట్లా ఓకే. మొత్తం ఏం పెరగరు. బాగా అయిపోయారు అనుకోండి, డైట్ సరిగా చేయకుండా, మీ సలహాలు అవి తీసుకోకుండా బాగా మళ్ళీ సర్జరీ చేసే ఛాన్స్ ఉంటుందా? చూడండి, మామూలుగా ఎట్లా అంటే గ్యాస్ట్రిక్ స్లీవ్లో ఇది అవుతుంది అనమాట. మామూలుగా గ్యాస్ట్రిక్ స్లీవ్లో వెయిట్ గెయిన్ మళ్ళీ అయ్యే ఛాన్సెస్ కొంతమందికి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ స్లీవ్ని బైపాస్గా కన్వర్ట్ చేయొచ్చు, మనం చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ సేమ్ హోల్స్తోనే చేయొచ్చు, సేమ్ ప్రాసెస్ హోల్స్తో చేయొచ్చు. ఓకే. సో లేడీస్కి ఎంతవరకు సేఫ్ ఇది?
చూడండి అంటే ఆల్రెడీ కొంతమందికి సర్జరీస్ అయి ఉంటాయి, పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది లేడీస్ లావ్ అవుతూ ఉంటారు, ఆల్రెడీ 2 సిజేరియన్స్ అయి ఉంటాయి, ఇంకొకటి అయి ఉంటాయి ఇతరత్ర సర్జరీస్. వాళ్ళకి సేఫేనా? వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా? మ్యాక్సిమం పేషెంట్స్ వచ్చేదే లేడీస్ మేడం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్, మామూలుగా యూట్రస్ ఆపరేషన్ తీసుంటారు వాళ్ళకి వెయిట్ గెయిన్, యూట్రస్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంది. ఇట్లా వెయిట్ గెయిన్ వచ్చి చాలామంది విమెనే వస్తారనమాట. కానీ ఈ సర్జరీ చిన్న హోల్స్ కాబట్టి మనం కింద సిజేరియన్ చేసినా కూడా పైన సర్జరీ పైన చేస్తాం కాబట్టి చాలా సేఫ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఓకే. సో బేరియాట్రిక్ సర్జరీ ఈ రోజుల్లో చాలా హాస్పిటల్స్లో ఆప్షన్ ఉంది, చేస్తూ ఉన్నారు. అవును. సో ఎలాంటిది చూసుకోవాలి ఒక పేషెంట్ బేరియాట్రిక్ సర్జరీ వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు? ఏ హాస్పిటల్లో ఏమేమి ఉన్నాయనేది ఎలా తెలియాలి? ఏ డాక్టర్ చేస్తాడనేది ఎలా తెలియాలి? డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఎంత అనేది ఎలా తెలియాలి? ఇప్పుడు చూడండి, మామూలుగా ఏ సర్జరీ చేయాలన్నా దానికి ఒక రీసెర్చ్ చేస్తాం మనం. ఆ రీసెర్చ్లో ఈ హాస్పిటల్ ఈ డిపార్ట్మెంట్ ఉందా, ఫస్ట్ ఎక్విప్మెంట్ ఉందా బేరియాట్రిక్ సర్జరీకి, నెంబర్ 2 ఈ సర్జన్ దాంట్లో ట్రైన్డ్ ఉన్నాడా, ఈ సర్జరీ స్పెసిఫిక్ సర్జరీ చేస్తున్నారా, అట్లా కనుక్కోవాలి మనం. కనుక్కొనే ఆ హాస్పిటల్లో పోవాలి. అంటే కరెక్ట్ సర్జన్ కరెక్ట్ హాస్పిటల్ ఉంటే రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే. సో మణిపూర్ మిల్లర్ రోడ్లో ఉంది హాస్పిటల్, మణిపాల్ మిల్లర్ రోడ్ హాస్పిటల్ బెంగళూరులో ఉంది. సో మీరు హైదరాబాద్లో కూడా చాలా ఉన్నాయి కదా, సో ఇక్కడ నుంచి అక్కడికి రమ్మంటున్నారా, లేకపోతే ఇది కన్నడ వాళ్ళ కోసమా, తెలుగు వాళ్ళ కోసమా? చూడండి, నేను పుట్టి పెరిగింది కదిరిలో అండి. నేను ఇక్కడ గాంధీలో ఇంటర్న్షిప్ కూడా చేశాను. నా ఉద్దేశంలో ఏమంటే బెంగళూరు అనేది ఎక్సెంట్రిక్ లొకేటెడ్. అంటే ఇప్పుడు బెంగళూరు సెంటర్ ఆఫ్ కర్ణాటకలో లేదు, ఎక్సెంట్రిక్ అని. ఇప్పుడు చాలామంది రాయలసీమకు చెందిన వాళ్ళు, రాయలసీమ కర్నూలు వరకు, హైదరాబాద్ కన్నా బెంగళూరు దగ్గర వాళ్ళు ఏమనుకుంటారంటే హైదరాబాద్లోనే పోవాలేమో, బెంగళూరు పోలేమేమో అనుకుంటుంటారు. అందుకే నేను ఏంటంటే ఆ క్రౌడ్ కోసం అక్కడ దగ్గర మీరు రావచ్చు అని చెప్పడానికి కోసం నేను ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. అయినా మంచి హాస్పిటల్ మంచి డాక్టర్ ఉందంటే ఎక్కడైనా పోవచ్చు. మీరు అట్లా అంటారంటే వేరే కంట్రీస్ నుంచి వస్తారండి చాలా పేషెంట్స్, యమన్ నుంచి, కువైట్, దుబాయ్, సౌదీ. మెడికల్ టూరిజం కాన్సెప్ట్ ఉందంటే చాలామంది ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఇండియాకి ట్రావెల్ చేసుకుని సర్జరీ చేసుకుంటారు. బికాస్ దే ఫీల్ ఇండియన్ సర్జన్స్ ఆర్ బెటర్ సర్జన్స్ ఇన్ ద వరల్డ్. కాబట్టి మెడికల్ టూరిజం చాలా వేరే కంట్రీస్ నుంచి వస్తారు. దిస్ డిఫరెంట్ స్టేట్ నుంచి రావడం పెద్ద విషయం కాదు. ఓకే. సో చివరిగా ఏం అడ్వైజ్ ఇస్తారు వ్యూవర్స్కి? చూడండి, నేను చెప్పేది ఏమంటే ఎవరైనా లావు ఉంటే వాళ్ళకి అడ్వైజ్ ఏమంటే మనం ఫస్ట్ మీరు డైట్ మోడిఫికేషన్స్ చేయండి, ఆర్ ఎక్సర్సైజ్ చేయండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయండి. ఏదైనా చేసినప్పుడు దాన్ని మీరు కంటిన్యూ చేయగలిగితేనే చేయండి. షార్ట్గా చేసి మళ్ళీ వదిలేస్తే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంది. వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ వల్ల స్ట్రెచ్ మార్క్స్, లూజ్ స్కిన్ వస్తే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మీ వెయిట్ ఎంత ఉంది కనుక్కోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ లావు ఉన్నారనుకోండి, 100+ ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మీరు డెఫినెట్గా బేరియాట్రిక్ సర్జరీ అనే ఆప్షన్ మీరు పెట్టుకోవచ్చు. చాలా సేఫ్ ఆప్షన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.